నమస్తే. ఒక పక్కన కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా, దీనిపైన ఒక పక్కన బీజేపీ పార్టీ కంటే ఎక్కువ అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉన్నది. సో ఎందుకు రావట్లేదు, వస్తాడా రాడా? ఆల్రెడీ జీతం తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? ఒక పక్కన చేసినటువంటి అప్పులకి సమాధానం చెప్పలేకనే ఏమైనా రాలేకపోతా ఉన్నాడు అన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ మరి రేపు జరగనున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు వస్తాడా? ఒకవేళ కనుక వచ్చినట్టయితుంటే మరి కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇరకాటంలో పెట్టబోతా ఉన్నది? అంతేకాకుండా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో చిట్ట చివరి క్షణాల్లో చేజారిపోయినటువంటి వ్యక్తి మన ముందున్నాడు, రాచమల్ల సిద్ధేశ్వర్ గారు. సో అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా కేసీఆర్ గురించి పదే పదే కరలోకి కూడా వస్తున్నట్టుంది మీ కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది. సో అసెంబ్లీకి వస్తే కేసీఆర్ దాడికి, మాటల దాడికి కాంగ్రెస్ పార్టీ నేతలు తట్టుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ముందుగా మన తొలగి వెలుగు ఛానల్ వారికి నమస్కారాలు, ధన్యవాదాలు. కేసీఆర్ గారికి అంత సీన్ లేదు, కళలకు వచ్చేటంత సీన్ లేదు, అయిపోయింది. అది అయిపోయిన ఎపిసోడ్ కేసీఆర్ అనేది. ఎందుకంటే ముఖం చాటేసి ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. అసెంబ్లీకి వస్తే అందరు ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఫామ్ హౌస్లో వండుకున్నాడు. కానీ ఆయన వచ్చేదో ఒడిచేది ఏమీ లేదు. వస్తే గిస్తే ఎందుకు వస్తాడంటే అనర్హత వెయిట్ పడకుండా తప్పించుకోవడానికి వస్తాడు తప్పించి, అంతకన్నా ఇంకెక్కువ ఏముండదు, ఏం కాదు ఆయనతోని. ఎందుకు కేటీఆర్ కూడా అంటా ఉన్నాడు కదా, కేసీఆర్ను తట్టుకున్నటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు, కేసీఆర్కు ఉన్నటువంటి దాంట్లో స్థాయిలో ఆవగింజంతా కూడా రేవంత్ రెడ్డికి లేదన్నటువంటి బ్యాక్. ఎస్, 100%. అయితే తట్టుకునే శక్తి దేంట్లో లేదంటే కాళేశ్వరంలో ఆయన చేసినటువంటి అవినీతిని తట్టుకునేది మాకు లేదు. కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరంలో అవినీతి చేసిరు కదా, దాన్ని తట్టుకునే శక్తి లేదు. అందులో ఆయన పెద్ద మేధావి, 80,000 పుస్తకాలు చదివి పెద్ద మేధావి, అటువంటి తట్టుకునే శక్తి మాకు లేదు. కాబట్టి మాట్లాడతాడు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరినీ బయటకు వదిలి ఈయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. గతంలో మీ అందరికీ తెలుసున్నదే, ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలుసు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, ఎవరిని పట్టించుకున్న పాపాన అవ్వలేదు కదా. సెక్రటరేట్కి రాని ముఖం కదా కేసీఆర్ది. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడని మేమేమి ఆశపడట్లేదు, మాట్లాడని అది లేదు. కానీ ఒక ప్రతిపక్ష నాయకునిగా నిజంగా నీకు ఏదన్నా ప్రజల మీద చిత్తశుద్ధి, ప్రజలకు మంచి జరగాలని నీకేదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మకంగా ఏదన్నా విమర్శలు చేస్తే చెయ్యి. ప్రజలకు మేలు జరిగే దాంట్లో మీ సహకారం ఉండాలి. కన్స్ట్రక్టివ్గా ఏదన్నా మీరు అడ్వైజ్ చేస్తే మర్యాద ఉంటుంది. మీరు ఒక హుందాగా, పెద్దతనము, పెద్ద వయసు అవన్నీ తీసుకొని ఇస్తే బాగుంటుంది. అంతేగాని మొగం చాటేసి ఫామ్ హౌస్లో మీరు చేసిన తప్పులకే వండుకుంటున్నారు. ఈరోజు మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నారో, కాళేశ్వరం కావచ్చు, ఎన్ని కుంభకోణాలు మీ దగ్గర, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు కాదా? ఎవరికి ఏ బిల్స్ ఇవ్వకుండా ఈరోజు బిల్స్ గురించి తిరుగుతున్నారు. ఇప్పటిదాకా అవి చెల్లించలేని పరిస్థితి తీసుకొచ్చారంటే ఈరోజు మీరు చేసిన అప్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 6,500,000 కోట్ల వడ్డీ చెల్లిస్తుంది ప్రతి నెల. ఇవన్నిటికీ కారణం మీరు. ఇవన్నీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చి మీకు ముఖం లేక ఆ ముఖం చాటేసి ఫామ్ హౌస్లో వండుకుంటున్నారు కేసీఆర్. సో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క పిచ్చి కూతలు వినేందుకు కేసీఆర్ సిద్ధంగా లేడు. ఈ పిచ్చి కూతలు వినేందుకు అసెంబ్లీకి వచ్చేది కాబట్టి అందుకే రావట్లేదు అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు కేటీఆర్. కాంగ్రెస్ ఎప్పుడు అటువంటి దాన్ని ప్రోత్సహించదు. మీరు కదా తెలంగాణ యాస భాషను తీసుకొచ్చి అడ్డమైన మాటలు మాట్లాడి ఇటువంటివన్నీ లేనివి నేర్పించిందే మీరు మాట్లాడలేదా? ఎన్ని వీడియోలు తీద్దాం చెప్పండి ఒకసారి. పాత వీడియోలు తీసి ఇప్పుడే కూర్చుందాం. మీరు కదా లాంగ్వేజ్ని అంతా అడ్డమైన మాటలు మాట్లాడి అంతా అసలు భాషను దిగజార్చింది మీరు. అటువంటి మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఏమంటారు, దయాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఎందుకు మరి ఆయన ఎందుకు మీరు పదే పదే రావాలి ఎందుకు కోరుకుంటున్నారు? ఎస్, ప్రతిపక్ష నాయకునిగా రావాలి, వచ్చి నిర్మాణాత్మకంగా ఏదైనా ఒక మంచి పనులు జరగడానికి మీరు దాంట్లో ఉండాలని కోరుతున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏదో రావాలి, మీరేదో వచ్చి ఇక్కడ ఓటు చేస్తారు, అంత సీన్ ఏమీ లేదు. మీది పర్మనెంట్గా ఫామ్ హౌసే, మళ్ళీ మీరు రారు.
అది మళ్ళీ ఏదైనా వస్తారని మీరు అనుకుంటే అంతకన్నా భ్రమ ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో కుమ్మక్క అయిపోయాడు. ఒక పక్కన మోడీ గారిని పొగుడుతున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే రానున్నటువంటి రోజులలో అవసరమైతే ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గవే మాట్లాడుతుంది. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏం జరిగింది చెప్పండి? ఎందుకు మీరు క్యాండిడేట్ని పెట్టలేకపోయినరు? బీజేపీ గెలవాలని పెట్టలేకపోయినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా అధినాయకురాలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఆయన కోరిక మేరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అటువంటిది లేనిపోని అబండాలు అది ఎందుకు? ఆయన ఇప్పుడు ఏమంటారు, మీరు బీజేపీతో కలిసిపోయి మీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అనడం తప్పించి ఇంకొకటి కాదు. అటువంటిది జరిగేది లేదు. అది కళలో కూడా రేవంత్ రెడ్డి గారు అటువంటి ఆలోచన కూడా చెయ్యరు. అది కావాలని మీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. మీరు కదా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పెట్టలేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ క్యాండిడేట్ పెట్టేది ఉండే, గెలిపించుకునేది ఉండే. మీరు బీజేపీతో కుమ్ముకాయరు. ఎన్నిట్లలో కాలేదు, కేంద్రంలో ఎన్ని బిల్లులలో మీరు మద్దతు తెలిపారు. రైతుల దానికి మద్దతు తెలిపారు, నోట్ల బందీకి మద్దతు తెలిపారు. ఇవన్నీ మీరు కదా. మీరు బీజేపీతోనే, బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే. సో ఒక పక్కన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా, సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. సో రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఒక పక్కన మేధావులైనటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేటువంటి పరిస్థితి. సో గ్రామాలలో కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా దీన్ని తట్టుకున్నటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలకు ఈరోజు మేలు జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ గారు అరచేతిలో అంత వైకుంఠం చూపించారు. కానీ ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉన్నది. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం కాబట్టి కొద్దిగా లేటుగా జరుగుతుండొచ్చు. ఇంకోటి నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఏమో అల్లావుద్దీన్ అద్భుత దీపమేం కాదు కదా, అనగానే అన్నీ ఒకటేసారి జరగవు కదా. అది కేసీఆర్ చేస్తుండే, ఆయన మాటలతోని అవన్నిట్లతోని చేస్తుండే. ఖచ్చితంగా ఇప్పుడైతే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిందో అట్లనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎందుకు మరి ఇంకా పొడిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజలు ఇంకా విశ్వసించట్లేదు? మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయలేకపోతా ఉన్నారు అన్నటువంటి కారణాలతోటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంటూ వస్తుంది అన్నటువంటి దానికి ఏమనే సమాధానం? నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాయిదా వేయడానికి ప్రధాన కారణం అది కాదు. నిధుల కొరత కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేసిన అప్పులు మెయిన్ అప్పులు. ఈరోజు ఇప్పటికి కూడా కొందరు సర్పంచ్లు ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకు? ఎవరు చేసిరు ఇవి? మీరు చేసిపోయినాయి కదా. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక్కోటి అన్ని చేసి సెట్ చేసుకుంటూ తప్పకుండా తొందరలోనే ప్రభుత్వం తప్పకుండా వెళ్తుంది. సో రాచమల్ల సిద్ధేశ్వర్ గారి యొక్క పేరు ప్రముఖంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రముఖంగా వినబడ్డటువంటి పేరు. సో మీతో పాటు మరో వ్యక్తి పేరు దొమ్మటి సాంబయ్య పేరు కూడా వినపడడం జరిగింది. కానీ సిద్ధేశ్వర్ గారి యొక్క పేరు పదే వినిపించడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఎస్సీ మాదిగ సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా సిద్ధేశ్వర్ గారు ఉంటారని చెప్పేసి. సో చివరి క్షణంలో ఇది మిస్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి అది అంటే మీ దృష్టికి అధిష్టానం మిమ్మల్ని ఏమైనా సంప్రదించినా, లేకపోతే మీరు పీసీసీనో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి మీరు అడిగినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి సమాధానం వచ్చింది? అసలు మీ సంబంధించినటువంటి పేరు లిస్టులో ఉందా? తప్పకుండా ఎమ్మెల్సీ అడిగిన మాట వాస్తవం. అధిష్టానం కూడా కన్సిడర్ చేసింది. కానీ నా వ్యక్తిగతంగా అయితే నేను సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. నేను పనిచేస్తూ ఉన్నాను. దాదాపు 23 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమని నేను అడిగిన మాట వాస్తవం. కానీ అక్కడున్న ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాను. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉంటాం. గతంలో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగినాను, నాకు ఇవ్వలేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భవిష్యత్తులో తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందరికీ ఒకేసారి రావు కాబట్టి భవిష్యత్తులో నాకు అవకాశం వస్తుందని నమ్ముతున్నాను. అధిష్టానం మీద పూర్తి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. సో పంపినటువంటి లిస్టులో ముగ్గురు, ఒక పక్కన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరో పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లిస్టు, కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఒక లిస్టు. సో ఇటువంటి లిస్టులు అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సో సిద్ధేశ్వర్ గారి యొక్క పేరు ఈ 4 ఎవరు ప్రపోజల్ చేయడం జరిగింది? ఎవరని చెప్పలేను, కానీ ఆ ప్రపోజల్స్లో ఉన్నమాట వాస్తవం.
ఇదే చెప్తా, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే వేరే పార్టీలలో అయితే ఒకే వ్యక్తి డిసైడ్ చేస్తాడు, అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి నాయకులకు ఉంటుంది, కార్యకర్తలకు అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, అడిగే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి నేను అడిగాను, నాది ప్రపోజ్ చేశారు, అధిష్టానం వరకు వెళ్ళింది, రీచ్ అయింది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల అధిష్టానం ఆ నిర్ణయాన్ని తీసుకున్నది. దానికి కట్టుబడి ఉంటాను. సో రానున్నటువంటి కూడా గవర్నర్కి సంబంధించిన కోటాలో ఎమ్మెల్సీలు ఇంకా కొంత టైం ఉన్నప్పటికీ కూడా సో దాంట్లో ఏమైనా ఇస్తామన్నటువంటి భరోసా ఏమన్నా? భరోసా అని ఏం లేదు, కానీ భవిష్యత్తులో మళ్ళీ నేను ఎలాగో అడుగుతాను, తప్పకుండా అప్పుడు నాకు న్యాయం చేస్తుందని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.